అందరికీ హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేనేం చూపించబోతున్నానంటే ఇస్కాన్లో ఉన్న గురుకుల్ పాఠశాల ఎలా ఉంటుంది అని చూపించబోతున్నా. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనబడుతున్నారు కదా, ఇతనే మా గురువు గారు వజ్రదాం ప్రభుజీ. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న అతనేమో ఇక్కడ ఇస్కాన్లో 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాని గురించి మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇస్కాన్ నియమ నిబంధనలు అండ్ ఇంకా మాకు ఏం చూపిస్తారు ఏంటి అని మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా పంపించారు. అసలు మీకు చుట్టూ ఆ గ్రీనరీ చూస్తేనే మీకు ఇంకా హింట్ అర్థమైపోవాలి అలా ఉంటుంది అని, మొత్తం ఎడిబుల్ అని. ఇక స్టార్ట్ చేస్తారు వీడియో. అదిగో అక్కడి నుంచి మొదలు పెట్టారు. అవన్నీ ఇదివరకు కూర్చొని చదువుకునే ఏమంటారు ప్లేసెస్ అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నవి పార్కింగ్ అండ్ స్టోర్ రూమ్స్ కింద పెట్టారు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది యోగా అండ్ గేమ్స్ ఆడుకోవడానికి పెట్టిన ప్లేస్ అనమాట. మీరేంటో అనుకుంటున్నారు కానీ ఈ ఏరియాలో అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఆ పక్షులు చేసే సౌండ్స్ కానీ, అక్కడ గంగా నది చేసే ప్రవాహం సౌండ్స్ కానీ, అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందబ్బా. ఒక ప్రశాంతమైన ఏరియాకి వచ్చినట్టయితే మీకు అనిపిస్తుంది. ఈ వెస్ట్ బెంగాల్లో ఇది ఒక హిడెన్ జెమ్ అన్నమాట. పూర్వం ఏంటంటే గురుకుల్ పాఠశాల ఎలా పెట్టేవాళ్ళంటే, ఒక విద్యార్థి కనుక జాయిన్ అయ్యాడు అని అంటే ఎలా ఆడే ప్రవర్తన ఏంటి అని సరే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇది పాతకాలంలో ఎలా అన్నం వండుకునే వాళ్ళని. మీకు ఇక్కడ ఫ్రంట్ కనబడుతుంది కదా, అక్కడైతే ఆవు పేడ పెట్టేవాళ్ళు. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మీకు అన్నం పెట్టి ఉడికించేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పొగ్గొట్టం అదైతే చిమ్నీ అనమాట. ఆ పైనుంచి అలా వెళ్ళిపోతుంది. అతను ఏం చెప్తున్నాడు అంటే, మీకు వుడ్ వాడడం వల్ల, అంటే బర్న్ చేయడానికి వుడ్ వాడడం వల్ల మీ కళ్ళల్లోనైతే కొట్టిద్ది ఆ పొగ అనేది. సో దానివల్ల మీ కళ్ళు అనేవి డ్యామేజ్ అవుతాయి. అదే మీరు ఆ కౌడంగ్ వాడడం వల్ల అయితే అసలు మొత్తం ఎకో ఫ్రెండ్లీ అండ్ మీరు ఆ స్మెల్ని పీలిస్తే కూడా మీకు హెల్దీ అనమాట. సో అది చెప్తున్నాడు. మొత్తం ఎడిబుల్ అనమాట. మీరు ఉడికించే అన్నం ఇప్పుడు అల్యూమినియంలో ఉడికిస్తున్నారు కానీ కుక్కర్స్లో ఇదైతే చాలా హెల్దీ. పాతకాలం పద్ధతులు అంటారు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. అక్కడ ధాన్యం దాస్తారని చూపించాడు. ఆ ధాన్యం దాచేవారంట ఒకప్పుడు. అండ్ ఇంకా ఇది చాలా పాత పడిపోయింది, ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు అని చెప్పారు. ఇంకా ఇన్ కేస్ ఎవరన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మళ్ళీ రిఓపెన్ చేస్తారు అని అంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద, మేము అనుకున్నాం ల్యాండ్ ఏంటబ్బా ఒక రకంగా ఉంది అని అనుకున్నాం. అంటే ఇది చాలా మెత్తగా ఉంది. బయట ఉన్న హార్డ్ కన్నా ఇక్కడ నుంచి ఉంటే మాత్రం చాలా మెత్తగా ఉంది. ఏంటబ్బా హార్డ్గా ఉంది అని కింద అయితే చూస్తే ఆవు పేడతో మొత్తం చల్లేశారు. అక్కడ మొత్తం ఎండిపోయిందిలే, కంగారు పడద్దు. చల్లినందువల్ల మాకు అసలు చాలా మెత్తగా ఉంది అండ్ చాలా చల్లగా ఉంది. అదిగో చూపిస్తున్నా చూడండి. అలా గట్లుగా ఎందుకు పెట్టారంటే పాములు రాకుండా ఉండడానికి. అదిగో ఆవు పేడతో మొత్తం చల్లేశారు. అక్కడ ఏంటంటే ఫుడ్ పెట్టుకొని తినేవాళ్ళు అనమాట. అంటే ఒకళ్ళు లాస్ట్లో తినేవాళ్ళు ఎప్పుడు, ఎందుకంటే తినేటప్పుడు ఎవరు లెగవకూడదని ఒకళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే ఇంకొకరు తింటూ ఉంటారు. అండ్ అదిగోండి, ఇంకా ఇక్కడ పుస్తకాలు కానీ ధాన్యం కానీ దాచేవాళ్ళు. అండ్ మీకు ఇప్పుడు ఈ టెంపుల్లో ఒక టెంపుల్ అంటున్నాను కదా, టెంపుల్లోనే టెంపుల్ చూపిస్తాను. అంటే పూజా మందిరం అన్నమాట. అదిగో కొట్టుడు పంపు, కాలు కడుక్కొని పైకి రావాలి. పాతకాలం పద్ధతులు మొత్తం. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి పువ్వులు అయితే అసలు భలే సువాసన వస్తాయి అబ్బా. మీకు ఆ పువ్వును కూడా చూపిస్తాను చూడండి. ఈ పువ్వు పేరు చంప అంటారు. అంటే పేరు అలా ఉందని నవ్వమాకండి, ఇది పువ్వు అనమాట. ఫ్రాగ్రెన్స్ అయితే మాత్రం ఒక లెవెల్లో ఉంది అబ్బా. అండ్ ఇక్కడ మేమైతే లాస్ట్ ఫైనల్కి వచ్చేసాం. ఇక్కడ ప్రభుపాదుల వారి ఐడల్ అయితే ఉంది. అందరూ ఫస్ట్ ప్రభుపాదుల వారికి దండం పెడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ గురువుకి దండం పెట్టాక తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దండం పెడతారు. ఇంకా ఇప్పుడు మీకు చూపించేదైతే దేవుడి గుడి అనమాట. ఈ గురుకుల్లో గుడి ఉంది, ఇది చాలా పెద్దది. అదిగో మీకు చూపిస్తాను. మీకు వీడియోలో మరి మీకు ఎంత చిన్నగా వస్తుందేమో తెలియదు కానీ చాలా పెద్దది. ఆ రాళ్ళు ఇవన్నీ కూడా అదే పాములకి రాకుండా ఉండడానికి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు.
ఆ నేల మేము అడుగు పెట్టంగానే చాలా చల్లగా ఉంది. ఆవు పేడతో చల్లించడం వల్ల అనుకుంటా మరి. మొత్తం చూపిస్తాను. వీళ్ళందరూ దేవుళ్ళనమాట. కృష్ణుడి అవతారాలు అవన్నీ విగ్రహాలు. వీటికి డైలీ పూజ చేస్తారు. ఎందుకంటే విగ్రహాలన్నాక డైలీ పూజ చేయాలి. ఇంకా లాస్ట్ వచ్చేసేది మీరైతే లాస్ట్‌లో చెప్తాను మీకు. చూసారు కదా! మీకైతే పైన మొత్తం చూపిస్తున్న వ్యూ ఎలా ఉంది ఏంటి అని. చాలా పెద్దది. బ్యాంబూస్‌తో కట్టారు. చాలా హైట్‌గా ఉండిద్ది. ఎందుకంటే ఆ పిడుగులు వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అలాగా చాలా హైట్‌కి కట్టారు. అండ్ మీకు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. దేవుళ్ళు అవన్నీ ఏమంటారు మెటల్ బ్రాస్ ఐటెమ్ అనుకుంటా. చాలా హెవీగా ఉంటాయి. అండ్ అవి చాలా షైన్ వస్తున్నాయి మరి. కొంచెం క్లారిటీ అనేది తగ్గిద్దనమాట. ఎందుకంటే చాలా దూరంగా ఉంది. కొంచెం జూమ్ చేసి నేను తీస్తున్నాను. 1.8 లేకపోతే 2xలోనో పెట్టాను. ఇక లాస్ట్ అయితే శివుడు అనమాట. ఎందుకు శివుడు అని కూడా చెప్తాను మీకు. అక్కడ అది లింగం అనమాట. ఆ లింగానికి మనం ఏంటంటే యాక్చువల్‌గా అడ్డనామాలు పెడతాం. కాకపోతే వీళ్ళు ఇక్కడ నిలువునామాలు పెట్టారు. దేవుళ్ళు ఎలా ఉంటే ఏమైంది? దేవుళ్ళందరూ ఒకటే. నెక్స్ట్ ట్రిప్ అయితే నేను ఈసారి కాశీ వెళ్తున్నాను. మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అప్డేట్ అయితే ఇంకా కాశీయే. ఇంకా ఇదైతే ఏమంటారు వాటర్ అనేది వస్తుంది కదా, రెయిన్ వాటర్ అనేది. వీళ్ళు ఏంటంటే మొత్తం ఇరిగేషన్ పర్పస్ కింద ఎలా వాడతారు అని చూపించారు. పైన ఎంత ఓవర్ఫ్లో అయిన వాటర్ని అన్నిటినీ వీళ్ళు పొలాలకి వేసేస్తారనమాట. సో జీరో వాటర్ వేస్ట్ అసలు ఏమీ అయితే ఉండదు మీకు. ఇక ఇవన్నీ స్నానాలకి లేదంటే కార్యక్రమాలకి వాడేస్తూ ఉంటారు. అక్కడైతే చెట్ల మధ్యలో పక్షులు ఇవన్నీ ఉన్నాయి. చూడండి అవన్నీ రెస్ట్ రూమ్స్ చాలా నీట్గా కట్టారు కదా. చెప్పడంలోనే పక్షులు రానే వచ్చాయి. మరి మీకు కనబడుతుందో లేదో నేనైతే జూమ్ చేస్తున్నాను. ఆ పక్షులు అయితే చాలా బాగా ఆడుకుంటున్నాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ గురుకుల్లో స్టూడెంట్స్ అందరూ ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఆరేసిన బట్టలు ఎక్కడ వేసుకుంటారు అని చూపిస్తాను. ఇంకా వాళ్ళ బుక్స్ కానీ ఎక్కడ పెట్టుకుంటారు అని. ఇదిగో ఇదే ఆ ప్లేస్. చూడండి ఆ షెల్ఫ్లు అనేవి అన్నీ బుక్స్కి పెట్టుకోవడానికి. అండ్ అక్కడ ఐరన్గా ఉన్నాయి చూడండి స్టీల్వి. అవి ఏంటంటే ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి. చూసారు కదా మొత్తం వెదురే. చాలా మొత్తం ప్యూర్ వెదురు, ఇంకా గడ్డి, ఇంకా మట్టితో కట్టారు ఇదంతా. ఇది అంత స్ట్రాంగ్ విండ్ వచ్చినా సరే ఇది పడిపోదు. చూడండి అదిగో కొన్ని పంచలు, ధోతీస్ అవన్నీ అక్కడే ఉన్నాయి. అదిగో ఫ్యాన్లు, ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఇక్కడ. కరెంట్ అనేది పోయినా జనరేటర్ అనేది ఆన్ చేస్తారు. చూసారా చూడండి ఎంత వెంటిలేషను. ఇక్కడ వీళ్ళందరికీ చెప్పి చాలామందిని ట్రైన్ చేసి ఒక 100 స్టూడెంట్స్ వరకు పాస్డ్ అవుట్ అయ్యారు ఇక్కడ నుంచి. ఇంకా మీకు బయటికి వెళ్ళే దారి చూపిస్తున్నారు మాకు. అక్కడ వెళ్ళడానికి కూడా భలే గుందిలే అసలు. మొత్తం ఆ వాటర్ కానీ, ఆ వాటర్లో ఫిషెస్ కానీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ ఫిషెస్ అనేవి ఎక్కడ ఉంటాయన్నో కూడా చూడండి. ఇంకా మా ఫ్రెండ్ చూపించండి, ఇంకా మర్చిపోతే. ఇదిగో ఆ ఫిషెస్ చాలా బాగున్నాయి కదా. ఫ్రెష్లో వాటర్లో ఉంటాయి అనుకుంటా. మరి వాటర్ స్టాగ్నేటెడ్ అనుకున్నా, కానీ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. కొంచెం దారి ఇబ్బందిగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే గుడి కదా, చెప్పులు వేసుకొని తిరగకూడదు. రాళ్ళున్నా రప్పలున్నా అలానే నడుచుకుంటూ వెళ్ళాలి. మేము కూడా బయటకు వచ్చేయడానికి సిద్ధమైపోయాం. ఇంకా ఇలాగా మంచి స్పిరిచువల్ జర్నీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అంటే స్పిరిచువల్ అనే కాదు, ఇంకో మంచి డివైన్ ప్రదేశాలకి, మంచిగా ఆహ్లాదకరంగా మనసుకి అనిపించే ప్రదేశాలకు తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాను. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత క్వైట్గా, ఎంత ప్లెజెంట్గా ఉందో. ప్రస్తుతానికి నా దగ్గర మైక్ లేదు, కానీ ఉండుంటే మాత్రం మీకు భలే చూపించేవాడిని. మొత్తం అక్కడ సౌండ్స్ కానీ, పక్షులు మాట్లాడే కిలకలు, పలుకులు అన్నీ చూపించేవాడిని. ఇక్కడ చెప్పడం అయితే ఏమన్నారంటే ఇక్కడ 25,000 బుక్స్ ఉన్నాయంట స్పిరిచువల్కి సంబంధించింది. నేనైతే 25,000 బుక్స్ అని అనుకున్నాను. నేనైతే చాలా ఎక్కువ కదా. అండ్ ఇక్కడ అందరూ వెళ్తున్నారు, నాకేమో అసలు మొత్తం వీడియో తీసుకుంటూ వచ్చేసాను. కానీ ఇక్కడ ఏంటి నేనేం పట్టించుకోలేదు. ఇంకా మీకు చూపించడానికి మొత్తం తీస్తాను. వీళ్ళందరూ ఏంటి ఇక్కడ ఆగారా అని చూస్తున్నాను.
సర్లే మనం కూడా వెళ్ళి చూసేద్దాం అని అనుకున్న. కిచెన్ అంట చూస్తేనేమో మొత్తం ఖాళీగా ఉంది. ఒకప్పుడు అయితే ఇక్కడ బాగా ఉండేవాళ్ళు ఇక్కడ. సో ఇంక ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి లేరు. ఎవరన్నా జాయిన్ అవ్వాలి ఇంకా గురుకుల్లో మనం కూడా ఇలాగా ప్రీచర్స్గా మారాలి అని అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి. నేనైతే నా ఫుల్ సపోర్ట్ ఉండిద్ది. అండ్ ఇక్కడ అలాంటి ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మంచి కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అనేవి తుంచకూడదు, ఎందుకంటే ఇవి దేవుడికి మాత్రమే, మనకి కాదు. అవన్నీ కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు ఏమన్నా వచ్చినా అది దేవుడికే పెట్టేస్తారు. ఇంకా ఆ పాత్రలో అయితే అన్నం తినేవాళ్ళు. ఇంకా చూస్తున్నారు కదా, అదే 25,000 బుక్స్ అని అందులోనే ఉంటాయి. ఇది గురుకుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, చాలా ఉంది అబ్బా అసలు. ఆ గెస్ట్ హౌస్ వీటన్నిటికీ నేను చాలా ఫీల్ అయిపోయాను. చూసారుగా, ఇదే మాయాపూర్ అయితే ఫుల్ జర్నీ. ఇంకా చాలా ఉంటాయి, చూడండి, మీరే వచ్చి చూడండి. మీరు నేను అన్న మాటలకైతే సాటిస్ఫై 100కి 100% అవుతారు. ఈ క్లైమేట్కి కానీ, ఆ వెదర్కి కానీ, అక్కడ ఉండే జనాలకి కానీ. 7 days ట్రిప్ అయితే కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది. ఇంకా ఈ వీడియోతో ఫైనల్ మాయాపూర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి అబ్బా. మళ్ళీ కలుద్దాం, బై.